అది గుర్తుపెట్టుకోవాలి. 2047 నాటికి మనం చాలా లక్ష్యాలను పెట్టుకున్నాం, అమృతకాల లక్ష్యాలని. సో మన ప్రస్తుత ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని చూస్తే గనక ఆ లక్ష్యాలని చేరుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయా? ఎస్ అండి. ఇప్పుడు మనం 2025 2047 ఎంత ఉందండి? 22 సంవత్సరాలు, సుమారు 21 సంవత్సరాలు. ఇది చరిత్రలో చాలా మంచి కాలం. ఇలాంటి కాలం మళ్ళీ మన భారతదేశానికి రాదు. ఎందుకంటే భారతదేశాన్ని మళ్ళీ శక్తివంతం చేసేసుకుంటాం, పోగొట్టుకున్న తెచ్చేసుకుంటాం. మరి ప్రస్తుత ట్రెండ్ అక్కడ ఉందా అంటే, ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఇప్పుడు మొదలుపెట్టిన భారతదేశం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం భారతదేశ ఎకానమీని 2047 2050 అంటే 2047 2057 అంటే 100వ స్వతంత్రం జరుపుకునే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ $40 ట్రిలియన్ అవ్వాలని లక్ష్యం అందరూ ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత ఎకానమీ ఎంత అంటే $4 ట్రిలియన్ 4.187. 40 అవ్వాలి, 10 రెట్లు అవ్వుద్దా? ఇది పెద్ద క్వశ్చన్. 21 సంవత్సరాలు అయిపోద్దా అంటారు కదండి. ఇది ఒకటి. మరి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత? ప్రపంచంలో అత్యంత వేగమైన 7%, 6.5%. ఇది 10% చెయ్యాలి. అది తర్వాత లిటరసీ 74%, దీన్ని 100% చేయాలి. తర్వాత అత్యంత భారతదేశానికి ఉన్న శక్తి ఏంటంటే పాపులేషన్. ఈ పాపులేషన్ సక్రమంగా వినియోగించాలి. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్. వీ హ్యావ్ టు ఎక్స్ప్లాయిట్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్, అవర్ స్ట్రెంగ్త్. అది దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. పారిశ్రామికీకరణలో 3rd జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. గ్రోత్ రేట్ని 10% చేయాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా అని ఒకటి పెట్టుకున్నాం, మేక్ ఇన్ ఇండియా. ఇలాంటి పథకాలు ఇప్పుడు తర్వాత పెద్దవి తెచ్చుకున్నాం. అంటే ప్రస్తుత ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా మన లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. ఈ లక్ష్యానికి అనుకూలంగా ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలో అంత స్పీడ్ పెట్టుకుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక పరంగా మన పర్సెప్షన్ కూడా ఇంపార్టెంట్. మన మానసికంగా ప్రిపేర్డ్నెస్ ఉండాలి విజయం సాధించాలంటే. మానసికంగా, ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా ఇవన్నీ డైమెన్షన్స్ ఉంటాయండి. 10-15 డైమెన్షన్స్ ఉంటాయి సొసైటీకి. అన్నింటినీ దాని లక్ష్యానికి అనుకూలంగా పెట్టి ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తే $40 ట్రిలియన్ ఎకానమీతో మనం శక్తివంతమైన దేశంగా పునరుజ్జీవనం సంపాదించుకోగలుగుతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ కాలం చరిత్రలోనే ముఖ్యం కాబట్టి, ముఖ్యంగా మనం భారతదేశ చరిత్రలోనే 60,000 సంవత్సరాలు ముఖ్యం కాబట్టి ప్రతి వాళ్ళు చాలా మెటిక్యులస్గా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రస్తుత రాజకీయ నాయకత్వం కూడా మన లక్ష్యానికి అనుకూలంగా పనిచేయడంలే, వాళ్ళకి అవగాహన శక్తి కూడా అంత ఉండడంలే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ అని, మోడీ అని ఈ అమృతకాల లక్ష్యం ఇప్పుడు మీరున్న రాజకీయ నాయకత్వం అనేది దానికి అనుకూలంగా పనిచేస్తుందా లేదు చూడాలి. రాజకీయంగా అందరూ ఇప్పుడు ఉమెన్ ఉంది, ఆఫ్ ఇండియా అంటారు. ఆది దంపతులు శివుడిలో సగం పార్వతీదేవాన్ని చక్కగా చూపిస్తారు మన ఫోటో, స్త్రీ సగం. కానీ భారతదేశం 142 కోట్లలో 71 కోట్ల మంది స్త్రీలు. కానీ వాళ్ళందరిని మనం రానివ్వడంలే. వాళ్ళు పని చేయకుండా ఇళ్లలో వాళ్ళు పని చేయకుండా ఇండియా శక్తివంతమైన దేశం ఎలా అవుద్దండి? కాబట్టి వాళ్ళని పనిచేసే అవకాశం కల్పించాలి. ఆఫ్ ఇండియా పక్కన పెట్టాం. మనందరం మగాళ్ళందరూ కూర్చుని భారతదేశాన్ని ఏమీ చేయలేరు. ఇక్కడ స్త్రీలు రావాలి, తర్వాత కింద క్యాస్టులు రావాలి, ఇంక్లూజివ్ గ్రోత్ రావాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చైనా పెద్దదైపోయింది కానీ ఇంక్లూజివ్ గ్రోత్ లేదు, విడిపోవడానికి సిద్ధంగా ఉంది. కమ్యూనిజం ఉంది, మనకు రైట్స్ ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కలుపుకొని భారతదేశం శక్తివంతంగా ఈ ట్రెండ్, రాజకీయ ఆర్థిక సామాజిక ట్రెండ్ అనేది లక్ష్యాలకు అనుకూలంగా ఇంకా అంతగా లేదు, దానికి అనుకూలంగా తీసుకెళ్ళాలి అంతే.